శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారము. ఇంట్లోకి విపరీతంగా ధన ఆకర్షణ బాగా పెరగాలంటే మీ ఇంట్లో 4 చోట్ల పాటించాల్సిన ముఖ్యమైన విధివిధానాలు ఏంటో ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీ ఇంట్లోకి విపరీతంగా ధన ఆదాయం పెరగాలంటే, ధన ఆకర్షణ బాగా పెరగాలంటే మీ ఇంట్లో 4 చోట్ల ప్రత్యేకమైన విధివిధానాలు పాటించాలి. 4 చోట్ల 4 ప్రత్యేకమైన విధివిధానాలు పాటించినట్లయితే మీ ఇంట్లోకి ధన ఆకర్షణ విపరీతంగా పెరుగుతుంది. మొట్టమొదటిది ఇంటికి ప్రధాన ద్వారం. ధన ఆకర్షణ బాగా పెరగాలంటే ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఏదైనా శుక్రవారం రోజు ఒక పసుపు రంగు వస్త్రం తీసుకొని అందులో 100 గ్రాముల నవధాన్యాలు ఉంచి మూటకట్టి ఆ మూటను గుమ్మం లోపలివైపు వేలాడ తీయాలి. ఇలా నవధాన్యాలు పసుపు రంగు వస్త్రంలో మూటకట్టి గుమ్మం లోపలవైపు వేలాడతీసిన మూట ప్రభావం వల్ల వాళ్ల ఇంటిలోకి ధన ఆకర్షణ విపరీతంగా పెరుగుతుంది. రెండవది వంటగది. వంటగదిలో శుక్రవారం రోజు ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య సమయంలో, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల మధ్య సమయంలో, రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య సమయంలో ఈ 3 సమయాలను శుక్రహోరలు అనే పేరుతో పిలుస్తారు. శుక్రవారం రోజు శుక్రహోరలు ఉన్న సమయంలో మీ వంటగదిలో ఒక పళ్ళెం ఉంచి ఆ పళ్ళెంలో రాళ్ల ఉప్పు అంటే దొడ్డు ఉప్పు పోసి ఆ రాళ్ల ఉప్పు మీద ఒక పసుపు కొమ్ము ఉంచాలి. పైన చెప్పిన 3 శుక్రహోరా సమయాల్లో ఇలా చేస్తే ఇంట్లోకి ధన ఆకర్షణ అనేది విశేషంగా పెరుగుతుంది. అంటే శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య సమయంలో వంటగదిలో ఒక పళ్ళెం ఉంచి ఆ పళ్ళెంలో రాళ్ల ఉప్పు పోసి దానిమీద పసుపు కొమ్ము ఉంచాలి. మరలా మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల మధ్య సమయంలో మరలా మొట్టమొదట పెట్టిన పళ్ళెం పక్కనే ఇంకొక పళ్ళెం ఉంచి ఆ రెండవ పళ్ళెంలో రాళ్ల ఉప్పు పోసి దానిమీద ఒక పసుపు కొమ్ము ఉంచాలి. మరలా రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య సమయంలో రెండవ పళ్ళెం పక్కనే ఇంకొక పళ్ళెం ఉంచి ఆ మూడవ పళ్ళెంలో రాళ్ల ఉప్పు పోసి దానిమీద ఒక పసుపు కొమ్ము ఉంచాలి. శుక్రవారం రోజు 3 శుక్రహోరా సమయాల్లో ఇలా పళ్ళెంలో రాళ్ల ఉప్పు పోసి దానిమీద ఒక పసుపు కొమ్ము ఉంచితే ఇంట్లోకి ధన ఆకర్షణ విశేషంగా పెరుగుతుంది. వంటగదిలో ఏ మూలనైనా సరే ఈ విధివిధానం చేసుకోవచ్చు. మర్నాడు శనివారం పళ్ళెంలో ఉన్న రాళ్ల ఉప్పు, పసుపు కొమ్ము ఎవరు తొక్కని చోట వేయాలి. లేదా ఏదైనా చెట్టు మొదట్లో వేయాలి. ఇది ధన ఆకర్షణ పెరగటానికి వంటగదిలో పాటించాల్సిన అద్భుతమైన పరిహారం. మూడవది బీరువా. మీకు ధన ఆకర్షణ బాగా పెరగాలంటే మీరు ఏం చేయాలంటే ఒక తెలుపు రంగు వస్త్రము లేదా పసుపు రంగు వస్త్రము తీసుకొని అందులో కొద్దిగా పచ్చ కర్పూరము, కొన్ని యాలకులు వేసి మూట కట్టి ఆ మూటను మీ ఇంట్లో బీరువాలో ఉంచాలి. ఎవరి ఇంట్లో అయితే బీరువాలో పచ్చ కర్పూరము యాలకులు కట్టినటువంటి మూట ఉంటుందో ఆ ఇంట్లోకి ధన ఆకర్షణ విపరీతంగా పెరుగుతుంది. ఇక 4వది పూజగది. పూజగదిలో ఏం చేయాలంటే రోజు మీరు పూజ పూర్తి చేసుకున్నాక పచ్చిపాలు నైవేద్యం పెట్టాలి. మీరు ఏ దేవుడికి పూజ చేసినా, లక్ష్మీదేవికి పూజ చేసినా ఖచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం ఏంటంటే పచ్చిపాలు. పచ్చి ఆవుపాలు నైవేద్యం పెట్టండి. నైవేద్యం పెట్టాక ఆ పాలును మీరు కాఫీకి గాని టీకి గాని ఉపయోగించుకోండి. ఇది పూజా మందిరంలో చేయాల్సిన పరిహారం. ఎవరి ఇంట్లో అయితే ప్రధాన ద్వారం దగ్గర, వంటగదిలో, పూజగదిలో, బీరువాలో ఈ 4 విధివిధానాలు పాటిస్తారో ఆ ఇంట్లోకి ధన ఆకర్షణ విపరీతంగా పెరుగుతుంది. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర కట్టిన మూటలో ఉన్న నవధాన్యాలు మాత్రం 3 నెలలకొకసారి మార్చుకుంటూ ఉండాలి. పాత నవధాన్యాలు ఎవరు తొక్కని చోటపోయాలి. పైన చెప్పిన విధివిధానాలు చక్కగా పాటించి అద్భుతమైన శుభఫలితాలు పొందండి. అలాగే ఎవరికైనా అప్పులు ఉంటే అప్పులన్నీ తొందరలోనే తీరిపోవాలంటే శుక్రవారం రోజు లక్ష్మీదేవి చిత్రపటం ముందు 8 ప్రమిదలను ఆవునేతితో లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేసి ఒక్కో దీపం వద్ద ఒక్కొక్క తీపి పదార్థం నివేదనగా ఉంచి పూజ అనంతరం కుటుంబ సభ్యులు అందరూ మహాప్రసాదంగా తీసుకుని మిగిలిన పదార్థాలన్నీ పేదలకు పంచండి. మీకు వీలైతే పూజ సమయంలో ఏదైనా లక్ష్మీ మంత్రాలను కాని, స్తోత్రాలను కాని పారాయణం చేయండి. రుణబాధలు నుంచి విముక్తి కలిగే సంతోషకరమైన జీవితం పొందుతారు. ఈ విధంగా 4 వారాలు చేశారంటే మంచి ఫలితం లభిస్తుంది. జీవితంలో ఆకస్మికంగా హఠాత్తుగా ధనప్రాప్తి కలగాలంటే ఎలాంటి విధివిధానాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరికైనా సరే జీవితంలో ఆకస్మికంగా ఊహించని విధంగా అధిక ధనలాభం రావాలనే కోరిక ఉంటుంది. మీరు ఊహించిన దానికంటే రెట్టింపు డబ్బులు రావడం, మీరు ఊహించిన దానికంటే భూములు గృహాలు బాగా కలిసిరావడం, ఇలా ఆకస్మికంగా డబ్బులు విపరీతంగా వచ్చుపడితే దాన్ని ఆకస్మిక ధనప్రాప్తి యోగం అంటారు.
ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలగాలంటే చేయవలసిన పరిహారం ఉప్పు పరిహారం. ఇది చాలా సులభమైన పరిహారం. ఉప్పు పరిహారం ఎలా చేయాలంటే మంగళవారం రోజుగాని, గురువారం రోజుగాని, శుక్రవారం రోజుగాని, శనివారం రోజుగాని ఒక గాజు గిన్నెలో అంటే గాజు బౌల్లో రాళ్ల ఉప్పు కొద్దిగా పోయండి. ఆ గాజు గిన్నెను మీ ఇంట్లో ఈశాన్యముల ఉంచండి. దానిమీద ఒక చిన్న మూత పెట్టండి. మీకు వీలైనప్పుడల్లా వారానికి ఒకసారి ఈశాన్యముల ఉంచిన గాజు గిన్నెలో ఉన్న ఉప్పును ఎక్కడైనా చెట్టు మొదట్లో వేసి మరలా ఆ గాజు గిన్నెలో రాళ్ల ఉప్పు పోసి మీ ఇంట్లో ఈశాన్యముల ఉంచండి. మీరు క్రమం తప్పకుండా ఈ పరిహారం చేస్తే ఇది మీకు ఆకస్మిక ధనప్రాప్తి యోగాన్ని కలిగింపచేస్తుంది. ఇది చాలా సులభమైన పరిహారం. ఒక గాజు గిన్నెను తీసుకోవటం, దానిలో కొద్దిగా రాళ్ల ఉప్పు వేసి దానిమీద మూత పెట్టడం, దానిని మీ ఇంట్లో ఈశాన్యం మూల పెట్టడం. వీలైనప్పుడల్లా వారానికి ఒకసారి ఉప్పు మారుస్తూ ఉండటం. దానిలో ఉన్న పాత ఉప్పును చెట్టు మొదట్లో వేయడం. ఈ సులభమైన పరిహారం చేస్తే మీకు ఉన్న జాతక దోషాలు తగ్గిపోయి ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలుగుతుంది. అలాగే మీరు ప్రతిరోజూ సాయంకాలం పూట సంధ్యా దీపం పెట్టేటప్పుడు ఇంటి ముందు ప్రమిదలో ఆవనూనె పోసి దీపం పెట్టండి. సహజంగా అయితే రోజు స్త్రీలు ఇంటి ముందు ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపం పెడతారు. కానీ ఆకస్మికంగా ఊహించకుండా డబ్బులు రావాలంటే ఆవ నూనె పోసి దీపం పెట్టాలి. దీపం పెట్టిన తర్వాత దీపం కొండెక్కిన తర్వాత ఆ ప్రమిదలో మిగిలిపోయిన ఆవనూనెను ఎక్కడైనా దగ్గరలో చెట్టు మొదట్లో వేయండి. కనీసం 40 రోజులు ఇలా చేస్తే ఖచ్చితంగా ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలుగుతుంది. మీకు ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలగాలంటే మర్రిచెట్టు దగ్గరికి వెళ్లి మర్రిచెట్టు ఓడలు 2 తీసుకుని వాటిని ముడివేయండి. మర్రిచెట్టు ఓడలు ముడివేసి ఇంటికి వచ్చేసేయండి. తొందరలోనే ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలుగుతుంది. అలా ధనప్రాప్తి యోగం కలిగిన తర్వాత మళ్లీ మర్రిచెట్టు దగ్గరకు వెళ్లి ఓడలు విప్పేసి రండి. ఇలా చేసే మర్రిచెట్టు ఓడల పరిహారం వల్ల కూడా ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలుగుతుంది. పరిహార శాస్త్రంలో పచ్చ కర్పూరానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. విష్ణుమూర్తికి కూడా పచ్చ కర్పూరం అంటే చాలా ఇష్టం. వెంకటేశ్వర స్వామికి కూడా పచ్చ కర్పూరం అంటే చాలా ఇష్టం. అందుకే ఎప్పుడైనా విష్ణుమూర్తికి కాని వెంకటేశ్వర స్వామికి కాని పచ్చ కర్పూరంతో హారతి ఇస్తే మనకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. భూసంబంధ, గృహ సంబంధ, కోర్టుపరమైన సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యల నుంచి సులభంగా బయటపడొచ్చు. చాలా సులభమైన ఇంకొక పరిహారం ఏంటంటే గవ్వల పరిహారం. గవ్వలలో పసుపురంగు గవ్వలు ఉంటాయి. అన్ని చోట్ల పూజ స్టోర్స్లో లభిస్తాయి. పసుపురంగు గవ్వలు 6 తీసుకొని కొద్దిగా కుంకుమ పువ్వు 6 పసుపురంగు గవ్వలతో పాటు కలిపి ఒక పసుపురంగు వస్త్రములో మూటకట్టి మీ బీరువాలో దాచి పెట్టుకోండి. పసుపురంగు గవ్వలు, కుంకుమ పువ్వు కలిపి మూటకట్టి బీరువాలో పెట్టుకుంటే తొందరలోనే ఏదో ఒక విధంగా మీకు ఆకస్మిక ధనయోగం కలుగుతుంది. ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఎవరికైనా అప్పులు ఉంటే అప్పులన్నీ తొందరలోనే తీరిపోవాలంటే నర్సరీకి వెళ్లి ఒక అశోక చెట్టు తెచ్చుకుని కుండీలో పెంచండి. అశోక చెట్టు అంత గొప్పదని, శివపార్వతుల స్వరూపం అని భవిష్యపురాణంలో చెప్పారు. అలాగే అశోక చెట్టువేరు కూడా తెచ్చుకోండి. అశోక చెట్టు చివరి వేరు ఉంటుంది కదా, ఆ చిన్న వేరు తెచ్చుకొని దాన్ని గంగా జలాల్లో కడిగి శుభ్రం చేసి మీ పూజా మందిరంలో పెట్టుకోండి. అలా పెట్టుకుంటే ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.